పంట నష్టపరిహారంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని, పంటల బీమా పథకాన్ని అమలు చేయకుండా రైతులు ఉసురు పోసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ లీడర్లు పంట నష్టపరిహారం గురించి మాట్లాడటం హంతకులే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని విమర్శించారు. గతంలో దాదాపుగా 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే నయా పైసా ఇచ్చిన పాపాన పోలేదని ఫైర్ అయ్యారు. నష్టపరిహారం కోసం రైతులు హైకోర్టు ఆశ్రయించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని, ఒక్క కేసీఆర్ పాలనలో తెలంగాణలోనే ఉందని తెలిపారు. గతంలో రైతు సమన్వయ సమితి, రైతు బంధు సమితి చైర్మన్గా ఉన్నటువంటి పల్ల రాజశేఖరరెడ్డి గారు ఎమ్మెల్సీ ప్రస్తుతం ఏదో జరిగిపోయినట్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఏదో అయిపోయినట్లుగా అనేకమైనటువంటి ఆరోపణలు చేసిండు. 2 లక్షల ఎకరాలు పంట నష్టపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ప్రభుత్వం సర్వేకు ఆదేశించింది. ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి పంట నష్టం కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట్, కరీంనగర్ ఇలాంటి జిల్లాలలో కొన్ని జిల్లాలకే పరిమితమై వర్షాలు పడి వరి, ప్యాడీ, నువ్వు